తిరుమలలో నేడు టీటీడీ పాలక మండలి సమావేశం జరగనుంది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన మధ్యాహ్నం 12 గంటలకు అన్నమయ్య భవనంలో సమావేశం జరగనుంది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై చర్చించనున్నారు. ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 24న శ్రీవారికి సీఎం చంద్రబాబు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఈ నెల 28వ తేదీన బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన శ్రీవారి గరుడ వాహన సేవ చేపట్టనున్నారు. శ్రీవారి భక్తుల కోసం చేయాల్సిన ముందస్తు ఏర్పాట్లపై ఈ సమావేశంలో చర్చిస్తారు. రైట్, తిరుమలలో ఇవాళ టీటీడీ పాలక మండలి సమావేశం ఉంది. సమావేశానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనకు చరణ్ అందిస్తారు. చరణ్, జోష్న, తిరుమలలో ఇవాళ టీటీడీ పాలక మండలి సమావేశం ఏర్పాటు కానుంది. అయితే ఇవాళ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన అన్నమయ్య భవన్లో సుమారు 12 గంటల సమయంలో టీటీడీ పాలక మండలి సమావేశం అవుతున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా టీటీడీ చైర్మన్తో పాటు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ వెంకయ్య చౌదరితో పాటు టీటీడీ పాలక మండలి సభ్యులు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని ఏదైతే ప్రధానంగా ఈ నెల 24వ తేదీ ప్రారంభంగా ఉన్న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఎలాంటి ఏర్పాట్లు చేయాలా అనే విషయం పైన కీలకంగా చర్చించి నిర్ణయాలు అయితే తీసుకోనున్నారు. ఏదైతే 24వ తేదీ బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగానే సీఎం ప్రోగ్రామ్ను ఎలా సక్సెస్ చేయాలా అనే విధంగా టీటీడీ పాలక మండలి సమావేశం నిర్ణయించుకున్నది. అదేవిధంగా ఈ నెల 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలకు ప్రతిరోజు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటుంటారు. అయితే తిరుమలకు వచ్చే సాధారణ రోజుల్లో వచ్చే భక్తుల కంటే బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి భక్తులు అధికంగా తిరుమలకు వస్తుంటారు. భక్తులకు వస్తున్నటువంటి వారికి ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి, అదనపు భక్తులు ఏదైతే 28వ తేదీ జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు అత్యంత ఘట్టంగా భావించే గరుడ సేవకు సుమారు లక్షలాది మంది భక్తులు తిరుమలకు వస్తారు. వచ్చినప్పుడు ఆ భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి, ముందస్తు ఏర్పాట్లపైన ఈ పాలక మండలి సమావేశంలో చర్చించనున్నారు. చూసిన అదేవిధంగా ఏదైతే బ్రహ్మోత్సవాలు అంటేనే తిరుమల కావచ్చు, తిరుపతి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కావచ్చు, దేశ నలుమూలల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకొని ఏదైతే శ్రీవారిని దర్శించుకొని ఏదైతే ఉదయం సాయంత్రం జరగనున్నటువంటి వాహన సేవల్లో పాల్గొనడం అయితే భక్తులకు అత్యంత సంతోషంగా భావిస్తుంటారు. అందులో భాగంగానే ఈ ఏడాది జరగనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు వస్తారని చెప్పి అంచనా వేయడంతోనే ఏదైతే ఈ పాలక మండలి సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని ఏదైతే భక్తులకు అత్యంత సౌకర్యాలు కల్పించడంలో కావచ్చు, ఏదైతే ఇప్పటికే లడ్డూ విషయంలో కావచ్చు, తొక్కిసాట ఘటనలో కావచ్చు జరిగిన అవాంఛనీయ సంఘటనలు పునరావృతం కాకూడదు అని చెప్పి ఏదైతే నూతన పాలక మండలి అయితే కన్నా నిర్ణయాలు తీసుకోవాలి. అందులో భాగంగానే ఇవాళ జరగనున్న పాలక మండలిలో కొన్ని కీలక ఘట్టాలను అయితే నిర్ణయాలు అయితే తీసుకొని చర్చించనున్నారు. జోష్న. రైట్ చరణ్.